ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్లో ఇంటర్నెట్ యొక్క స్పీడ్ కావచ్చు, దీంతో పాటుగా నెట్వర్క్ కావచ్చు, చాలా అంటే చాలా పూర్గా వస్తుందా ఇది చూడండి. ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 3 హిడెన్ సెట్టింగ్స్ని పరిచయం అనేది చేశాను. వీడిని కనుక మీ యొక్క మొబైల్లో మీరు చేసుకున్నట్లయితే 100% కాదు 200% మీ యొక్క సిగ్నల్ కెపాసిటీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది అమాంతం పెరిగిపోతుంది అన్నమాట. ఆ రేంజ్లో ఈ టాప్ 3 హిడెన్ ట్రిక్స్ అయితే ఉంటాయన్నమాట ఇన్బిల్డ్గా మన యొక్క మొబైల్లోనే. ఇకపోతే టాప్ 3 సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, మనం ఎక్కడి నుంచి ఎనేబుల్ చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పైన చూసుకోవచ్చు నా యొక్క సిమ్ 1లో చూసుకోవచ్చు అసలు నెట్వర్కే లేదన్నమాట. ఇప్పుడు ఫుల్ సిగ్నల్ ఉన్నప్పటికీ నెట్వర్క్ లేదన్నమాట. అలాంటప్పుడు నాకు ఇంటర్నెట్ యొక్క స్పీడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడి నుంచి వస్తుంది నేను లైవ్ టెస్ట్ అనేది చేసి మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనకు 0% వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఎందుకంటే నాకు 2 డ్యూల్ సిమ్స్ అయితే ఉన్నాయి. ఎయిర్టెల్ ఉంది, దీంతో పాటుగా జియో కూడా ఉంది. కానీ ఇక్కడ చూసుకోవచ్చు కనెక్టింగ్లోనే ఉంది అన్నమాట, తిరుగుతూనే ఉంటుంది. కానీ మనకు ఎలాంటి రెస్పాండ్ అనేది రావడం జరగదు అన్నమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటంటే, ముందుగా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు కనెక్షన్ అండ్ షేరింగ్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. లేదు అనుకుంటే మీరు పైన ప్రైవేట్ డిఎన్ఎస్ అని ఇక్కడ మీరు సెర్చ్ చేసినా మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఆ ఆప్షన్ని మీరు ఇక్కడ నుంచి డిఫాల్ట్గా సెట్ చేయవలసి ఉంటుందన్నమాట. సింపుల్గా కనెక్షన్ అండ్ షేరింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రైవేట్ డిఎన్ఎస్ పేరుతో ఈ ఆప్షన్ ఉంది కదా, అలాంటప్పుడు ఈ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్. మనకు డిఫాల్ట్గా ఇది కొన్ని మొబైల్లో ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఆటోమేటిక్లో పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా మనం ఆటోమేటిక్లో పెట్టిన మరుక్షణమే ఆన్ ది స్పాట్లో మీకు మీ యొక్క నెట్వర్క్ యొక్క సిగ్నల్ మీకు ఆటోమేటిక్గా బూస్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇన్ కేస్ ఇలా కూడా మీకు బూస్ట్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మన యొక్క మొబైల్లో కంపల్సరీగా నెట్వర్క్ ఉంటుంది కాబట్టి మనం నెట్వర్క్ని రీసెట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. మనం ప్రతి ఒక్క సిమ్స్ అనేది యూజ్ అయితే చేస్తుంటాం కదా. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు మొబైల్ నెట్వర్క్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రజెంట్ మీరు ఏదైతే సిమ్ని యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ యొక్క యాక్సెస్ పాయింట్ నేమ్లో మీకు ఏపీఎన్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. వీటిని డైరెక్ట్ ఇక్కడ నుంచి రీసెట్ అయితే కొట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నువ్వు ప్రతి ఒక్క దాన్ని నేను డైరెక్ట్ ఇక్కడ నుంచి రీసెట్ అయితే కొట్టడం జరిగింది. ఇలా కొట్టిన తర్వాత మీరు ఒకసారి బ్యాక్ అయితే రండి. ఇప్పుడు కూడా మీకు సిగ్నల్ సరిగ్గా రాలేదు అనుకోండి, అలాంటప్పుడు మీరు లాస్ట్ స్టెప్ని యూజ్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఈ లాస్ట్ స్టెప్ కూడా దీంట్లోనే ఉంటుందన్నమాట. సింపుల్గా యాజ్ ఇట్ ఈస్గా మీరు ముందే సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనము కొన్ని సందర్భాల్లో లాక్ వేసినా వేయకపోయినా, లేదనుకుంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా ఆటోమేటిక్గా ఈ సిగ్నల్ని ఆటోమేటిక్గా ఆఫ్ చేసేస్తూ ఉంటారన్నమాట. ఈ సెట్టింగ్ ఎక్కడ ఉంటుందంటే అదే నెట్వర్క్ సెట్టింగ్లోనే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు మొబైల్ నెట్వర్క్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రజెంట్ నేను జియో వాడుతున్నాను, ఎయిర్టెల్ వాడుతున్నాను. కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు సిమ్ డిఫాల్ట్గా నాకు ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యి ఉందన్నమాట. ఇలా కూడా మీకు జరగచ్చు అన్నమాట. అలాంటప్పుడు మీకు సిగ్నల్ రాదు, ఏమీ రాదు, మీకు ఈ సెట్టింగ్ కూడా అర్థం కాదు. కాబట్టి సింపుల్గా మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే దీన్ని అనేబుల్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు నేను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అన్ని అనేబుల్ అయితే చేసుకోవడం జరిగింది. ఈ కింద చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నేను ప్రజెంట్ జియో సిమ్ని అయితే యూజ్ చేస్తున్నాను, ఎయిర్టెల్ కూడా యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు చూసుకోవచ్చు మనం 3 సెట్టింగ్ని చేసుకోవడం జరిగింది. పైన చూసుకోవచ్చు ఆటోమేటిక్గా దీంట్లో మీరు నెట్వర్క్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఇంటర్నెట్ని దాన్ని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ని ఒక్కసారి మీరు స్విచ్ ఆఫ్ చేసినా పర్లేదు, లేదు అనుకుంటే మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టి ఒకసారి మీరు తీసేసినా పర్లేదు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నేను ఫ్లైట్ మోడ్లో పెట్టి తీసేయడం జరిగిందనమాట. వన్స్ తీసేసిన తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మీకు స్పీడ్ యొక్క టెస్ట్ అనేది చేసి మీకు చూపిస్తాను. ఆటోమేటిక్గా అన్నీ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా అన్నీ నాకు సిగ్నల్ యొక్క బ్యాండ్స్ అయితే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. గ్రాఫ్టర్ ఇప్పుడు చూసుకోవచ్చు సింపుల్గా నేను స్పీడ్ టెస్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మనకు ఏ రేంజ్లో స్పీడ్ వస్తుందంటే నేను నోటితో చెప్పడం కాదు, మీకు లైవ్లో
టెస్టింగ్ ప్రూఫ్తో సహా మీకు చూపిస్తున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ. వావ్ 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 అసలు అమేజింగ్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా మనకు 300 Mbps స్పీడ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇది డౌన్లోడింగ్ స్పీడ్ అనమాట. మనకు అప్లోడింగ్ స్పీడ్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇప్పుడు అప్లోడింగ్ స్పీడ్ చూసుకోవచ్చు దాదాపుగా మనకు 100 Mbps స్పీడ్ అయితే వస్తుంది అనమాట. ఈ రేంజ్లో ఈ టాప్ 3 హిడెన్ సెట్టింగ్స్ని మనం చేసుకోవడం ద్వారా నెక్స్ట్ లెవెల్లో మనకు ఇంటర్నెట్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ కావడమే కాకుండా మన యొక్క సిగ్నల్ యొక్క స్పీడ్ కూడా మనకు నెక్స్ట్ లెవెల్లో బూస్ట్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ నెట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ మనతో షేర్ నెట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.